మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక 3వ తారీఖు సంకటహార చతుర్థి, 12వ తారీఖు మాస శివరాత్రి, 25 మనకి తొలి ఏకాదశి ఉంది, 29వ తారీఖున గురు పౌర్ణమి. అదే ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం కూడా మొదలవుతూ ఉంది. ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహాల యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఈ మాసం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే, బుధుడు రిట్రగ్రేడ్ వక్రస్థితి పొంది ఆయన మళ్ళీ మిథునంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు జూలై 7వ తారీఖు నుంచి కూడా అక్కడ జూలై 4 నుంచి శుక్రుడు సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. జూలై 7 నుంచి బుధుడేమో మిథునంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు తర్వాత 17వ తారీఖు తర్వాత మిథునం నుంచి కర్కాటకంలోకి ఉంటుంది. ఈ విధంగా కుజుడు వృషభ రాశిలో, రవి బుధులు మిథున రాశిలో, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో, కేతువు శుక్రుడు సింహరాశిలో, అక్కడ కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మేన రాశిలో శని యొక్క సంచారం. ఈ విధంగా ముఖ్యంగా మనకి గ్రహాల సంచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనకి మాస ఫలితాలు జూలై నెలకి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం చూద్దాం. సో ధనురాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. ధనురాశికి సంబంధించి చూస్తే ఈ యొక్క జూలై మాసంలో తృతీయంలో రాహు యోగిస్తున్నారు, షష్టమంలో కుజుడు యోగిస్తున్నారు, భాగ్యంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. సో మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ రాశి వాళ్ళకి. దీనిలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది తృతీయంలో రాహువు, షష్టమంలో కుజుడు. ఇక్కడ పాపస్థానాలైన 3, 6 స్థానాల్లో, తృతీయ షష్టమ స్థానాల్లో పాపగ్రహాలే ఉండటం. సో ఇది చాలా వరకు కూడా వెరీ టఫ్ సిచ్యువేషన్స్ని మీరు హ్యాండిల్ చేయగలగటానికి, చాలా వాటి మీద మీరు పట్టు సాధించి పైచేయి సాధించడానికి కూడా, అది శత్రువుల పైన విజయం కావచ్చు, మీకు వస్తున్న మొండివైన ఇష్యూస్ని మీరు ఓవర్కమ్ చేయటం కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఎలాంటివైనా సరే. సో కాబట్టి తృతీయంలో ఉన్న రాహు, షష్టమంలో ఉన్న కుజుడు, మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, 6th హౌస్ ఈస్ హౌస్ ఆఫ్ జనరల్ రొటీన్ ఫైట్స్. కాబట్టి కుజుడు లాంటి ప్లానెట్ ఇక్కడ ఉండటం డెఫినెట్గా చాలా వరకు కూడా యూ పెర్ఫామ్ వెరీ వెల్ విత్ యువర్ కాంపిటీటర్స్ అని మాత్రం మనం చెప్పచ్చు. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం 4వ తారీఖు నుంచి కూడా శుక్రుడు ఇక్కడ సింహరాశిలోకి వస్తున్నారు. అక్కడ కేతు ఉన్నారు. ఇన్ జనరల్లీ కేతు యొక్క సంచారం మీకు భాగ్యస్థానంలో జరుగుతూ ఉంది. సో ఈ హయ్యర్ స్పిరిచువలిజం జనరల్గా మీకు ఉండే ఆస్కారాలు ఈ సమయంలో కేతు యొక్క సంచారం వల్ల కనిపిస్తూ ఉంటాయి. బట్ అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కూడా కొంతవరకు ఏదైతే కొంత మీరు అన్ఫోకస్డ్గా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ విషయాల్లో కావచ్చు, ఫాదర్ విషయంలో కావచ్చు, ఫాదర్ హెల్త్ కావచ్చు, కొంచెం లక్ అండ్ ఫార్చ్యూన్కి అదృష్టానికి సంబంధించిన విషయాల్లో నెగ్లిజెన్సీ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో వాటికి సంబంధించిన విషయాల్లో శుక్రుడు లాంటి ప్లానెట్ కొంచెం వాటిని న్యూట్రలైజ్ చేయడానికి, కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వడానికి కానీ, కొన్ని శుభమూలకమైన పనులు జరగడానికి కానీ ఈ యొక్క జూలై 4వ తారీఖు నుంచి శుక్రుడి యొక్క సంచారం బాగా అనుకూలిస్తూ ఉంది. సో వీరికి మెయిన్గా టఫ్ టాస్క్ ఏంటంటే అర్ధాష్టమ శని. సో అర్ధాష్టమ శని యొక్క సంచారం వీళ్ళకి ఏంటంటే ఒక ఎమోషనేటివ్ స్ట్రెస్ అనేది ఎప్పుడు ఉంటా ఉంది. ఒక సంవత్సర కాలంగా చాలా విషయాల్లో ఒక తెలియని మానసిక విచారం, మనోవిచారం వీళ్ళ వెంటాడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం గురుడు కూడా అష్టమ స్థానంలోకి రావటం, రాశ్యాధిపతి అయ్యే ఇక్కడ ఇది కొంచెం డిఫికల్టీ టైంగా మనం చూడాలి. గురుడు కూడా అష్టమ స్థానం సంచారంలోకి రావటం అంటే డిఫికల్టీ టైం అంటే ఇక్కడ మెయిన్ ఆయన ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉన్నాడు. యాక్చువల్లీ 8th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ సమ్ యాంగ్జైటీస్ అండ్ టెన్స్. ఎవడు కావాలనుకుంటాడు యాంగ్జైటీస్, టెన్స్, కానీ అది ఉచ్చస్థితి ఆయనకి. ఇలాంటి వాటితో ఆడుకోవటం అంటే ఇష్టం గురుడికి. అంటే ఈ రాశికి ప్రత్యేకంగా అక్కడ ఉచ్చ స్థితిలో ఉంటారు కాబట్టి. సో ఇలాంటి వాటిని
మీరు హ్యాండిల్ చేయటం వల్ల సమ్ యాంగ్జైటికల్ స్ట్రెస్ మూమెంట్స్ని చాలా వరకు కూడా మరి 8th హౌస్ అనేది ఓన్లీ నెగిటివ్ హౌస్ అనే కాదు, ఇది సమ్ సడన్ వెల్త్కి సంబంధించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన హౌస్ కూడా. కాబట్టి గురుడి యొక్క సంచారం కూడా 8th హౌస్లో చాలా బాగా యోగిస్తుందనే చెప్పాలి కొన్ని విషయాల్లో. బట్ ఏదన్నా పని చేసేటప్పుడు ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకి సంబంధించి, గృహానికి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఈ రాశికి మెయిన్గా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇంకా మెయిన్ ఏంటంటే రవి బుధులు ఇద్దరు కూడా 7వ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. సో 7వ తారీఖు నుంచి బుధుడు మెయిన్గా ఈ రాశి వాళ్ళకి 7th హౌస్లోకి వస్తున్నారు. మొదటి వీక్ అంతా కూడా 8వ స్థానంలోనే రిట్రగ్రేడ్ అయ్యి ఉన్నారు. సో 8వ స్థానంలో రిట్రగ్రేడ్ అవటం వల్ల కొంచెం ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్, నెగోషియేషన్స్ మీరు అనుకున్న వాటికి అటు ఇటుగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ వీక్ అంతా కూడా ఫైనాన్షియల్ కండిషన్స్ మీద కొంచెం జాగ్రత్తగా చూడటం ఉండటం అనేది మంచిది. వ్యాపారానికి సంబంధించి అలాగే అట్ ద సేమ్ టైం ఉద్యోగానికి, ప్రొఫెషన్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయంలో సమ్ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్ అని ఉండొచ్చు మొదటి వీక్. 2వ వారం నుంచి రవి బుధులు ఇద్దరు 7వ స్థానంలో ఉన్నారు. యాక్చువల్గా బుధుడికి అది ఓన్ హౌస్ మెయిన్గా. సో సమ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు మనకి 7వ తారీఖు తర్వాత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. రవి కానీ బుధుడు కానీ న్యాచురల్ ట్రాన్సిట్లో వివాహాది శుభకార్యాలకు కానీ, బిజినెస్ ఆపర్చునిటీస్కి కానీ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ అంత యోగదాయకంగా ఉంటారు. సో ఇక్కడ బాస్ ప్రెషరు, ప్రొఫెషనల్ ప్రెషరు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ పెంచడం కూడా ఈ రాశి వాళ్ళకి మంచిది. సో ఇలా ఈ రాశికి అర్ధాష్టమ శని దోషం, అష్టమ గురు దోషం ఈ రెండు మేజర్గా మనకి ఎక్కువ ఎఫెక్టివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం ఒకటి చాలా మంచిది. అష్టమ గురుడికి కంపల్సరీగా కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం దానం చేసుకుంటూ వెళ్ళటం ఇంకా మంచిది. సో ఈ రెండు చేసుకుంటూ ఈ 2 గ్రహాల నవగ్రహ శాంతి మంత్రాలు చేయడం ఇంకా మంచిది. డిస్క్రిప్షన్లో ఇస్తా, అన్ని నవగ్రహ శాంతి మంత్రాలు చక్కగా చేసుకోవచ్చు. ఈ అర్ధాష్టమ శని వల్ల డొమెస్టికల్గా కావచ్చు, గృహపరంగా కావచ్చు, మానసిక పరంగా ఇన్నర్ పీస్, ప్రశాంతతకి సంబంధించి కావచ్చు, హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లో ఎప్పుడు మీకు ఎక్కువ ఫ్లక్చువేటివ్గా ఉండొచ్చు. అష్టమ గురుదోషం వల్ల సమ్ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్ మీరు తీసుకునే డెసిషన్స్లో ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు. సో ఇవి కనుక మీరు తెలుసుకోవాలంటే వీక్లీలో మనకి బాగా తెలుస్తాయి. పర్టికులర్ ట్రాన్సిట్ వచ్చినప్పుడు ఏ వీక్లో ఏ డేస్లో అనేది కూడా మనం చెప్పచ్చు. వీక్లీ ఫాలో అయితే పర్టికులర్గా ఆ వీక్ దేనికి రెమెడీ చేస్తే బాగుంటుందో కూడా మీకు తెలుస్తుంది. సో కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.